హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి హోమ్ మేడ్ కేక్ చేశాను. కేక్ ఎందుకు చేశానో వీడియో లాస్ట్లో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఆలోపు మిక్సీ గిన్నె తీసుకొని 1/2 కప్పు షుగర్ తీసుకోండి. లేదంటే మీరు కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఫుల్గా తీసుకోండి. 1/2 కప్ అయితే సరిపోతుందండి. అది మిక్సీ పట్టేసుకుందామండి. ఫస్ట్ చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ అండి. ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి, శనగ నూనె తప్ప. ఫ్రీడమ్ ఆయిల్ అయినా, గోల్డ్ ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మీకు ఎగ్ కావాలంటే ఎగ్ వేసుకోండి. నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం 2-3 టీ స్పూన్లు పాలు వేసానండి. పాలు వేసేసి కొంచెం వెనిల్లా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. బాగా మెత్తగా పట్టుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ అట్లా మెత్తగా ఉండాలండి. చూసారు కదా, మిక్సీ పట్టేసి అట్లా చెంచాతో ఒకసారి అట్లా కలపండి. అడుగునేమన్నా పందారు ఏమన్నా కరగకపోయినా పెరుగు అవన్నీ వేసాం కదండి మనం, ఆల్మోస్ట్ మెత్తగానే అయిపోతుందిలేండి. ఇంకా పక్కన పెట్టేసుకుందామండి. మనం ముందే జల్లించి పెట్టుకున్నాం కదండి మైదా పిండిని, అందులో వేసేసుకుందాం. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు అదంతా వేసిన తర్వాత ఒకసారి అట్లా గెంటితో కలిపేసేయండి. పిండి బాగా స్మూత్గా రావాలండి. మధ్య మధ్యలో పాలు వేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. అంతే కదా, పాలు వేసుకుంటే బాగా థిక్గా గ్రేవీగా చాలా బాగా వస్తుంది. అట్లా కలుపుతూ ఉండండి, మంచిగా రావాలండి, స్మూత్గా రావాలి. చూసారు కదా, అలా వస్తే సరిపోతుందండి. ఇంకా అది పక్కన పెట్టేసుకుందామండి. మనం అలా వస్తే చాలా బాగా వస్తుందండి, పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది కదా మనకి. ఇంకా ఆలోపు కేక్ బ్యాటర్ తీసుకుందామండి. నా దగ్గర అయితే కేక్ బ్యాటర్ ఉందండి. అంతకుముందు ఒకసారి నేను ఇంట్లో కేక్ చేశాను కాబట్టి అప్పుడు కొనుక్కున్నానండి. లేదంటే మీరు ఇంట్లో ఏదైనా చిన్న గిన్నెలోనైనా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం ఆయిల్ వేసి అట్లా సైడ్కి అంతా అట్లా కలిపేసానండి. కొంచెం మైదా వేసుకోండి, లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ అయిన మైదా పిండి వేసి అట్లా సైడ్కి అట్లా చల్లానండి. ఎందుకంటే అది మాడకుండా ఉండాలి కదండి, కేకు చాలా స్మూత్గా స్పాంజీగా రావాలి కాబట్టి కొంచెం మైదా వేసానండి సైడ్కి. ఇంకా మైదా వేసిన తర్వాత ఇంకా మనం ముందు కేక్కి అది పట్టుకున్నాం కదండి, అదంతా వేసేసుకోండి. ఇంకా కదపకండి, అట్లనే ఉంచండి. మీరు గెంటుతో కానీ చెంచాతో కానీ అట్లేం కదిలికండి, చేతితో అట్లా మ్యాప్ చేయండి, సరిపోతుంది. ఇంకా నేనైతే ముందే స్టవ్ మీద పెద్ద కళాయి పెట్టానండి. అడుగును మందంగా ఉండే కళాయి తీసుకోండి. ఎట్లా ఉన్నా సరిపోతుందండి. కొంచెం మందంగా ఉంటే అడుగును మాడకుండా ఉంటుంది కదా. అట్లా కళాయి పెట్టేసి లోపల గ్యాస్ది ఒకటి పెట్టేశానండి. ఇంక కళాయి హీట్ అయిన తర్వాత ఇంకా కేక్ పెట్టేశానండి. మినిమం 35-45 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చాలా బాగా వస్తుందండి, చాలా పర్ఫెక్ట్గా కేకు చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. 45 మినిట్స్ తర్వాత చూశానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే చాలా బాగా వచ్చిందండి. ఇంత బాగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, అడుగును మాడిందో లేదో మనకు తెలుస్తుంది. షాక్ పెట్టానండి, ఇంత కూడా అంటుకోలేదు. చూసారు కదా, కేక్ రెడీ. చాలా బాగా వచ్చిందండి. గోల్డ్ కలరు, ఫ్లేవరు అద్దరిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కేక్ అసలు ఎందుకు చేశానో చెప్తాను రండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే యూట్యూబ్లో 1K సబ్స్క్రైబర్లు వచ్చారండి టుడే. సో హ్యాపీ అండి. అదంతా మీ దయ వల్లేనండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. 1K సబ్స్క్రైబర్ వచ్చిన సందర్భంగా హోమ్ మేడ్ కేక్ చేశానండి. ఇంత బాగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూసారు కదా స్పాంజీగా ఎంత స్మూత్గా వచ్చిందో కేకు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ చేసి పెడతాను. ఛానల్ని ఫాలో చేసేయండి. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.